మాటా ముచ్చట కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతి ముల్బాగల్. సేవా సంస్కృతి సమానత్వం అన్న నినాదంతో ఎంతో వేగంగా ముందుకు దూసుకెళ్తూ అతి తక్కువ వ్యవధిలో దాదాపు 30 చాప్టర్లను ప్రారంభించింది మన అమెరికా తెలుగు అసోసియేషన్ అనగా మాట. వీరి 2వ జాతీయ కన్వెన్షన్ 2026 జూన్ 19-20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా మాట అధ్యక్షుడు రమణకృష్ణ కిరణ్ దుద్దాగి, జనరల్ సెక్రటరీ విజయ్ కలాల్ మనతో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాట నుండి కిరణ్ గారు, విజయ్ గారు, వెల్కమ్ టు మాటా ముచ్చట. నమస్కారం అండి ప్రీతి గారు. సో మాటా స్థాపించిన అతి కొద్ది కాలంలోనే ఇంతటి భారీ స్థాయిలో 2 మహాసభలను నిర్వహించాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ వేడుకల ప్రాధాన్య ఉద్దేశం ఏమిటి? మొట్టమొదటిగా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపున ఈ మాట ముచ్చట ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సేవా సంస్కృతి సమానత్వం అనే ఈ 3 మూల సూత్రాలుగా ఆధారంగా మనం ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఏప్రిల్ 13-14 తారీఖుల్లో మనము 2023లో ఈ ఒక సంస్థని స్థాపించాము. అదే రోజు డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. ఆ రోజు అంటే సమానత్వం అనే ఒక కోర్ ప్రిన్సిపల్, ఇప్పుడు సేవా సంస్కృతి సమానత్వం అని అనుకున్నాం కదా, సమానత్వం అనేది కోర్ హార్ట్ ఆఫ్ మాట. సో అదే రోజు ఆ చిహ్నం అంటే డాక్టర్ అంబేద్కర్ గారు సమానత్వం అనే ఒక మంచి నినాదంతో ముందుకెళ్తారు. అదే నినాదంతో మేము కూడా ఈ సంస్థను స్థాపించాము. సేవ అంటే అన్ని కమ్యూనిటీ సర్వీసెస్ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే సంస్కృతి కార్యక్రమాలు చేసుకుంటూ సంస్కృతికి దగ్గరలో ఉండాలి. మనకు ఈ ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు వారందరినీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకి దగ్గరలో ఉంచాలనే ఒక మంచి ఉద్దేశంతో, అలాగే మనకు ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ ఎన్నో సూత్రాలతో ముందుకు వస్తుంటాయి. మనం మాత్రం సేవా సంస్కృతి సమానత్వం అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మనం మొదటి మహాసభలు అంటే మాట ఫస్ట్ కన్వెన్షన్ చేసుకున్నాము మనం రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో. మనకు దాదాపుగా 6 నుంచి 7,000 మంది దాకా మొత్తం రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ మొత్తం కూడా మనము రెంట్ చేసి ఆ 2 రోజుల మహాసభల్ని సగర్వంగా విజయవంతం చేసాము. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. మాట స్థాపించిన తర్వాత ఇది 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాలలో మనం మీరు చెప్పినట్టుగా మాట 30 రాష్ట్రాలకు విస్తరించింది. ఈ ఒక్కొక్క చాప్టర్ లో ఎన్నెన్నో కార్యక్రమాలు అంటే ఇప్పుడు మనకి మీరు పెన్సిల్వేనియా తీసుకోండి, న్యూజెర్సీ తీసుకోండి, కొలంబస్ తీసుకోండి, టాంపా తీసుకోండి, వర్జీనియా కానీ ఇంకా ఎలాంటి చాప్టర్ తీసుకున్నా సరే వాళ్ళు మార్క్ ఈవెంట్స్ అంటే పెద్ద ఈవెంట్స్, చిన్న ఈవెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. అంటే మనకు సంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఏది మదర్స్ డే కానీ, ఉమెన్స్ డే కానీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు, అంతర్జాతీయ మాతృ దినోత్సవాలు, అంతేకాకుండా మనకు బోనాలు, బతుకమ్మలు, క్రిస్మస్లు, ఇఫ్తార్ పార్టీలు ఇవన్నీ కూడా మనం సంస్కృతికి దగ్గరలో ఉండేలాగా చేసుకుంటా ఉన్నాం. సేవా కార్యక్రమాలు కూడా మనం హెల్త్ క్యాంపులని, అటర్నీ ప్యానల్స్ అని, అంతేకాకుండా ఎన్నో ఆన్లైన్ సెషన్స్ చేస్తున్నాం, ట్యాక్స్ ప్లానింగ్ సెషన్స్, కాలేజ్ ప్రెప్ సెషన్స్ చేసుకుంటూ మనం అందరికీ సేవ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడను భారతదేశంలో సమానత్వం అనేది చూసుకుంటే మీరు ఆ కోర్ ప్రిన్సిపల్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అడ్వైజరీ కౌన్సిల్ నుంచి చూసుకుంటే మనకు బేస్ దాకా వస్తుంది. చెప్తానంటే అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఎక్కడైతే కార్యక్రమాలు చేసుకొని వస్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ చాప్టర్ లో చేసుకుంటారు. అంటే వీళ్ళందరూ ఈ యొక్క తెలుగు ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక దగ్గరికి రావాలి అంటే మనకు ఒక వేదిక కావాలి. అదే వేదిక మనకు ఈ కన్వెన్షన్. మనం ఈ 2వ కన్వెన్షన్ మహాసభల్ని మనం ఫిలడెల్ఫియాలో చేసుకోవడానికి ముఖ్య కారణం ఈ యొక్క 30 రాష్ట్రాల నుంచి వచ్చిన మన మాట జగదేక కుటుంబం వాళ్ళందరూ కూడా వచ్చి ఒకే వేదిక పైన మనకు పెళ్లిలాగా ఈ యొక్క కన్వెన్షన్ చేసుకోవాలన్నది మన ముఖ్య ఉద్దేశం. ఈసారి వేదికగా మరి న్యూజెర్సీలో స్థాపించిన ఈ సంస్థకి వేదికగా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? నేను చెప్తానండి. సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ప్రీతి గారు. సో ఫిలడెల్ఫియా మనము చూసుకుంటే సో మనకు న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ DC, మేరీల్యాండ్, వర్జీనియా, సో ఈస్ట్ కోస్ట్కి చాలా సెంటర్ ప్లేస్. అండ్ అలాగే మన ఏదైతే ఎక్స్పో ఉందో, సో మనకి ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు సో 30 చాప్టర్లో మనము ఎక్స్పాండ్ అయ్యాము. ఈ ఎక్స్పో ప్లేస్ అయితే ఫిల్ ఎక్స్పో ఉందో, సో మన ఈ 30 చాప్టర్ల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరైనా సరే మన మాట టీము అండ్ అదర్ కోర్ లీడర్స్ అండ్ ఇండియా నుంచి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరికి జరిగే మహాసభలకు ఎక్స్పో అనేది పర్ఫెక్ట్ ఫిట్. సో మనకు మాట ఒక్కొక్క చాప్టర్ న్యూజెర్సీలో స్టార్ట్ అయిన మాట అలాగా ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ ఒక చాప్టర్ నుంచి ఇంకొక చాప్టర్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తూ చాలా పెద్దగా అయింది. అంతమందిని అకామిడేట్ చేయాలంటే మనకు తప్పకుండా ఒక 7,000 మంది 9,000 మంది పట్టే కెపాసిటీ గల హాల్ కావాలి.
సో అలాంటిది మనకు ఈ ఫిలడెల్ఫియా ఎక్స్పో అనేది పర్ఫెక్ట్ ఫిట్. సో మనకు ఈవెన్ ట్రావెల్ చేయడానికి కూడా బెస్ట్ ప్లేస్, అలాగే మనకి ఎవరైనా వచ్చినా అకామిడేట్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ ప్లేస్. సో అన్ని సదుపాయాలు మనకు ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఉన్నాయి కాబట్టి మనం ఫిల్లీని ఎంచుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా రీల్స్ పెట్టడం ఇవన్నీ చూస్తున్నాము. సో వీటిల్లో ఈ 2 రోజుల్లో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణము మరియు పట్టాభిషేకం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇంకా ఇతర ముఖ్య ఆకర్షణలు ఏమున్నాయో చెప్పగలుగుతారా? ఒక్కొక్క రోజుగా వెళ్దాము, 2 రోజుల సభ కాబట్టి. సో ముందు 19వ తారీఖు గురించి చెప్పండి. 19వ తారీఖు నాడు అండి మనకు ఈ జూన్ 19వ తారీఖు నాడు మనం చేసుకునేది బ్యాంక్వెట్. ఆ బ్యాంక్వెట్ నాడు ఏం చేస్తున్నాం అంటే, బ్యాంక్వెట్ మొదలయ్యే కంటే ముందే మనకు సింగింగ్ స్టార్ అని ఒక మంచి ప్రోగ్రామ్, ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించాం. దానికి దాదాపుగా మనకు 400 మంది దాకా మనకు పార్టిసిపేట్ చేసి దాంట్లో వాళ్ళని స్క్రీన్ చేసి రామాచారి గారి ఆధ్వర్యంలో ప్రవీణ్ గుడ్డూరు గారు, మా ఈవీపీ గారు అందరు కలిసి, ఎంచక్క హరి గారు, తర్వాత చేతు గారు, వీళ్ళందరూ కలిసి ఒక మంచి జడ్జెస్ ప్యానల్ ని క్రియేట్ చేశారు. వాళ్ళని స్క్రీన్ చేసి 400 మందిని స్క్రీన్ చేసి ఇప్పుడు మనకు 46 మంది దాకా తీసుకొచ్చారు అన్నమాట. ఆ 46 మందికి సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ జూన్ 19వ తారీఖు నాడు జరగబోతుంది. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నం నుంచే అన్ని వెండర్ స్టాల్స్ కూడా మనం పెట్టబోతున్నాం. ఆ బ్యాంక్వెట్ నాడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మనకి ఎంతో మంది స్పాన్సర్లు ఉన్నారు, మనకు దాతలు కానీ ఎవరైనా సరే, డోనర్స్, కార్పొరేట్ స్పాన్సర్స్ కానీ, వెండర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సత్కారం చేయబోతున్నాం. అంటే బ్యాంక్వెట్ లో మన అవార్డ్స్ ఇచ్చుకోవడాలు, అంతే మనం సత్కరించుకోవడాలు చేసుకునే ఒక మంచి కార్యక్రమమే బ్యాంక్వెట్. బ్యాంక్వెట్ అంటే ఎవరైతే ఈ వివరాలు ఇచ్చిన వాళ్ళందరినీ పిలుచుకొని మనం సత్కరించుకోవడమే బ్యాంక్వెట్ అంటారు. అదే రోజు ఎంతో మంది మన కళాకారులు వస్తున్నారు, సినీ తారాలు, వాళ్ళందరూ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు ఈవెంట్ లో ఏంటంటే మనకు రామ్ మిరియాల లైవ్ కన్సర్ట్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ ఎంతక మనం ఈ అవార్డు తీసుకొని మంచి భోజనాలు అవన్నీ పెట్టుకొని తినేసిన తర్వాత అందరం ఈ సత్కారాలు అయిపోయిన తర్వాత సాయంత్రం హ్యాపీగా అట్లా కూర్చొని రామ్ మిరియాల కన్సర్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. అదే రోజు ఏమవుతుందంటే మనకు నిఖిల్ అండ్ రేడియో భార్గవి గారు, వాళ్ళు యాంకరింగ్ చేస్తారు, దే విల్ హోస్ట్ ద షో. ఇది మనకు మొట్టమొదటి రోజు చేసే తంతు. వీరందరినీ మీరు ఇండియా నుంచి పిలిపించారా? ఈ నిఖిల్ అండ్ భార్గవి అందరూ తారాలని కూడా మనము, అవునండి, మన భారతదేశం నుంచే వీళ్ళందరూ ఇండియా నుంచి పిలిపించాము. వీళ్ళందరూ కూడా అక్కడ సూపర్ స్టార్స్. వాళ్ళు ఎంచక్క ఇప్పుడు నిఖిల్ అండ్ భార్గవి గారు చూసుకుంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్నో బుల్లితెరలోను, అదే కాకుండా వెండి తెరలోను ఎన్నెన్నో యాంకరింగ్స్ ఇట్లాంటి హోస్ట్లు చేసి వచ్చారనమాట. ఎన్నెన్నో షోస్ హోస్ట్ చేసి మన దగ్గరికి వచ్చారు. మీకు రామ్ మిరియాల గారు ఎట్లా టూర్ వేస్తున్నారు, మనకి స్పెషల్ షో ఆన్ ది మాటా ప్లాట్ఫామ్ ఆయన చేయబోతున్నారు అనమాట. ఇప్పుడు ఎన్నైతే అన్ని టూర్లు చేస్తారో దానికంటే అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే ఇది పెద్ద వేదిక. అది మనకు బ్యాంక్వెట్ నాడు చేయబోతున్నాం. రామ్ మిరియాల గారు ఆల్రెడీ టూర్ లో ఉన్నారు, సో వాళ్ళు వచ్చేసారు. మనకు నిఖిల్ గారు వాళ్ళందరూ కూడా వస్తారు, ఒక రోజు ముందు వస్తారు, ఒక 2 రోజుల ముందు వచ్చి వాళ్ళు ఎంచక్క మన ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు హోస్ట్ చేస్తారు. 19వ తారీఖు నాడు జరగబోతోంది. సో ఆ బ్యాంక్వెట్ నైట్ కి కోచర్ గా నేను కూడా ఉన్నాను. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో మన వ్యూవర్స్ కి చెప్దాం అనుకుంటున్నాను. సో చక్కటి కార్యక్రమాలు, వీటితో పాటు మన భారతదేశం యొక్క సంస్కృతిని గుర్తించుకోగలిగేటట్టుగా చాలా చక్కటి నృత్యాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో తప్పకుండా రావాలి. సో ఇంకా మీరు 20వ తారీఖు గురించి చెప్పండి ప్లీజ్. తప్పకుండా అండి. ఇప్పుడు బ్యాంక్వెట్ కి చేరు మలిక్ బొల్లా గారు, కోచేరు మన ప్రీతి గారు ఉన్నారండి ఇక్కడ. ఎంచక్క మీరు మాకు ఇప్పుడు యాంకరింగ్ చేసే ప్రీతి గారే మనకు అక్కడ కోచేరు. చాలా ధన్యవాదాలండి, మీ యొక్క సర్వీసెస్ మనకు మాటకి ఇస్తున్నారు. ఆ రోజు మీ చేతుల మీదుగా మనం బ్యాంక్వెట్ ని మనం విజయవంతం చేద్దాం. సో అదైన తర్వాత నెక్స్ట్ డే 20వ తారీఖు నాడు మనం మొదలు పెట్టేది మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అంటే స్పిరిచువల్ ఈవెంట్స్ తో మొదలు పెడతాం. ఈ యొక్క సీతారామ కళ్యాణం ఏదైతే జరగబోతుందో మన మాట వేదిక పైన జూన్ 20వ తారీఖు నాడు, అది సీతారామ కళ్యాణమే కాకుండా దాంతో పాటు మనం పట్టాభిషేకము మొట్టమొదటిసారి అమెరికాలో చేయబోతున్నాం. పట్టాభిషేకం ఎవరి ద్వారా జరగబోతున్నాం అంటే, మనము భద్రాచలం నుంచి, భద్రాది నుంచి, అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన ఎవరు ఈ వీళ్ళు ప్రీస్ట్ కాకుండా భద్రాచలం నుంచే మనము ఆ అర్చకులను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. అక్కడ నుంచే వచ్చిన విగ్రహాలు కూడా భద్రాచలం నుంచి వచ్చాయండి. అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి వీటిని ఇక్కడ తీసుకొచ్చి ఎంచక్క మనము ఆ ఒక కార్యక్రమం చేస్తాము. ఆ కార్యక్రమానికి ముందు ఒక మంచి ఊరేగింపు, అంటే శోభయాత్ర ఒకటి మొదలవుతుంది అనమాట. ఈ యొక్క సీతారాముల వారిని, ఆ దంపతులని, అలాగే లక్ష్మణుడిని, అలాగే మన ఆంజనేయ స్వామిని అందరినీ ఊరేగింపు చేసుకొని, ఆ రోజు ఆ ఊరేగింపులో కూడా మన సాంప్రదాయబద్ధంగా సంస్కృత కార్యక్రమాలు ఎన్నో ఎంచక్క మనకు ఇంట్లో మన తెలుగు కార్యక్రమాల్లాగా ఉంటుంది అనమాట. అక్కడ చెక్క భజన కానీ, చిరుతల్ల భజన కానీ, తాళ్ళ భజన కానీ, కోలాటాలు, ఇంకా డప్పులు, వాయిద్యాలతోటి మనం ఊరేగింపు తీసుకొని అక్కడ ఆ కార్యక్రమం, అంటే
కళ్యాణం చేసుకొని ఆ తర్వాత పట్టాభిషేకం చేయబోతుంది అనమాట. అది చాలా గ్రాండ్ స్కేల్ లో జరగబోతుంది. ఆ తర్వాత మనకు మీరు అన్నట్టుగా మధ్యాహ్నంలో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి మనము ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత కళలు కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంకెన్నెన్నో కార్యక్రమాలతోటి ఆ మధ్యాహ్న కార్యక్రమం మనము ముగిస్తాము. ఆ తర్వాత మనకు స్టార్ట్ అయ్యేది గ్రాండ్ ఫినాలే. చిన్నారులందరికీ వారి ప్రదర్శన చూపెట్టుకునేందుకు ఒక అవకాశం పెట్టుకున్న వస్తుంది. ఒక మంచి వేదిక అనమాట. కరెక్ట్. అప్పుడు ఆ లోకల్ టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు న్యూ జెర్సీలో కానీ, అలాగనే అక్కడ మేరీల్యాండ్ లో కానీ, వర్జీనియాలో కానీ, పెన్సిల్వేనియాలో ఉన్న అందరు లోకల్ టాలెంట్ కి ఇచ్చే ఒక మంచి అవకాశం. ఆ వేదిక పైన వాళ్ళ ప్రతిభను చూపించుకోవాలి, వాళ్ళ టాలెంట్ చూపెట్టడానికి మంచి అవకాశం ఆ ఒక మధ్యాహ్న కార్యక్రమాల్లో. ఇప్పటికి కూడా ఎవరైనా రిజిస్టర్ కాకపోతే మీరు మా కల్చరల్ చైర్ శ్రీలక్ష్మి గారిని, అలాగే మా convention.matavies.కి వెళ్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఇప్పటికి కూడా సబ్మిట్ చేయొచ్చు కొన్ని కార్యక్రమాలు. ఇది అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఈవెంట్ అండి. మెయిన్ ఈవెంట్ మనము ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే సుమా కనకాల గారు ఎంచక్క ముందుకొచ్చి హోస్ట్ చేస్తున్నారు. మనకు ప్రదీప్ మాచిరాజు గారు కూడా వస్తున్నారు. ఆయన కూడా తోడై ఎంచక్క సుమ గారితో పాటు కొంచెంసేపు ఆయన కూడా ఆ ఒక కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తారు. ఆ రోజు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ అంతేకాకుండా అందరిని అలరించేలాగా ఏది ఎంటర్టైన్మెంట్ అంటే మనము సినిమా పాటలతోటి, అలాగే ఫైన్ ఆర్ట్స్ కానీ, లలిత కళలు అన్ని కూడా ఆ సాయంత్రం పూట మనం అమర్చుకొని అదే రోజు ఎంతో మంది సినీ కళాకారులు కూడా వస్తున్నారు. మనకు జయప్రద గారు వస్తున్నారు. తను మన ఐకాన్, మన తెలుగు ఐకాన్, మనం అందరూ గుర్తించే జయప్రద గారు, ఐశ్వర్య రాజేష్ గారు హీరోయిన్ వస్తున్నారు. అంతేకాకుండా సుమన్ గారు, అట్లా ఎంతో మంది. మీరు తారలతో పాటు ఏ రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారో చెప్పగలగారు? చెప్తానండి. రాజకీయాలు కూడా చెప్తాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఎంతో మంది పొలిటీషియన్స్ వస్తారు. అది అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ రోజు సాయంత్రము మనకు ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బై దేవిశ్రీ ప్రసాద్ మనం చేయకపోతున్నాం అనమాట. అది గ్రాండ్ ఫినాల్ అంటాం దాన్ని. ఎంచక్క మీరు డైనమిక్ గా మీకు హౌ దేవిశ్రీ ప్రసాద్ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్, యూ కెన్ విట్నెస్ ఆన్ దట్ డే ఈవెంట్, రైట్? ఇప్పుడు మనకి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు కదా. ఈ పొలిటీషియన్స్ అందరూ కూడా మా బ్రదర్ విజయభాస్కర్ చెప్పబోతున్నాడు ఇప్పుడు. సో పొలిటీషియన్స్ మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది రాబోతున్నారు. మనకు మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాగా చాలా మంది రాబోతున్నారు. సో కాంగ్రెస్ నుంచి మహేష్ గౌడ్ గారు, సో అలాగే పొన్నం లక్ష్మయ్య గారు, సో అలాగే మనకు శ్రీధర్ బాబు గారు, సో వాళ్ళ కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళు రాబోతున్నారు. అలాగే మనకు బీజేపీ నుంచి కొంతమంది ఆల్రెడీ ఇక్కడికి ల్యాండ్ అయ్యారు. సో కొంతమంది సో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా రాబోతున్నారు. అండ్ మనకు ఆంధ్ర నుంచి, సో మనకు స్పెషల్గా కొంతమంది రాయలసీమ నుంచి అండ్ ఆంధ్ర నుంచి, మనకు టీడీపీ నుంచి మరియు జనసేన నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాబోతున్నారు. సో వాళ్ళతో ఆల్రెడీ డిస్కషన్ అండ్ అలాగే మనకి ఇక్కడికి వచ్చాక బ్రేక్అవుట్ రూమ్లో వాళ్ళకి ఎలాంటి సెషన్స్ పెట్టాలి, ఎలాంటి డిస్కషన్స్ ఉండాలి అన్నది మొత్తం ఒక ప్లాన్ మన పొలిటికల్ కమిటీ చైర్ భాస్కర్ పిన్న గారు అండ్ కోచర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగబోతుంది. సో ఒక్కొక్క దానికి లైక్ ఈ డైరెక్ట్ ఇంటరాక్షన్ మనకి ఇక్కడ దొరికే అపూర్వ అవకాశం. సో మనం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడొచ్చు. అండ్ అలాగే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారు, సో వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. సో ఇక్కడ వాళ్ళు కూడా రాబోతున్నారు. సో అండ్ కేటీఆర్ గారిది కూడా ఉంది ప్లాన్లు. సో చాలా మంది రాబోతున్నారు. సో బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, టీడీపీ నుంచి, జనసేన నుంచి ప్రముఖులు రాబోతున్నారు. వాళ్ళందరి కోసము ఇక్కడ చక్కటి సదుపాయాలు మేము ఆల్రెడీ ప్రారంభించాము. వాళ్ళని రిసీవ్ నుంచి ఎలాగా హానర్ చేయాలని ప్రతి ప్లానింగ్, ప్రతి కమిటీ వాళ్ళని ప్లాన్గా ఎలాగా వాళ్ళని సత్కరించుకోవాలి అండ్ వాళ్ళకి ఎలాగా సెషన్ అరేంజ్ చేయాలి, ఏ డిస్కషన్స్ పెట్టాలి అనే ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కోసం అన్ని ప్లాన్లు చాకచక్యంగా జరుగుతున్నాయి ప్రీతి గారు. సో అంగరంగ వైభవంగా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతున్నదని చాలా తెలుస్తున్నాయి. సో చాలా చక్కటి ఉద్దేశం. అండ్ ఇంతమందిని చూడటానికి ఒక్కసారిగా ఒకే వేదికపై ఇంతమందిని చూడటం అనేది అరుదుగా జరుగుతుంది. సో లుకింగ్ ఫార్వర్డ్. సో ఇవన్నీ కాకుండా ఇంకా యువత కోసం ఏఐ మ్యారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కదా. సో వారిని భాగస్వాములుగా చేయటానికి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు యువత అనేది మనకు యువత సాధికారత అంటే యూత్ ఎంపవర్మెంట్, అలాగే ఉమెన్ అడ్వాన్స్మెంట్ అనేది మన కోర్ ప్రిన్సిపల్స్ లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అండి. ఎందుకు అంటే ఉమెన్ ఆల్రెడీ ఎంపవర్, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చక్క. అట్లా మనకు మాటలో ఎంతో మంది ఉమెన్ దే ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ అండ్ దే ఆర్ అడ్వాన్సింగ్ ది మాట వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళు ముందుకు నడిపిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు మన యూత్ కి మనం ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మన ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళ యూత్ లో మైండ్ లో పెట్టుకొని చేస్తున్నామండి. ఇప్పుడు ఎట్లయితే మనం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కల్చరల్ ఈవెంట్స్ చేస్తామో అవన్నీ కూడా వాళ్ళకి దగ్గరలో ఉండాలంటే మన భవిష్యత్ తరాలకి, ఫ్యూచర్
ఫ్యూచరిస్టిక్ ఇప్పుడు ఏఐ అనేది వస్తుంది కదా. ఒకటేమో మనం కల్చర్ ని వాళ్ళకు అట్టి పెడుతున్నాం, వాళ్ళకు మర్చిపోకుండా వాళ్ళకు గుర్తుండేలాగా చేస్తున్నాం. మనం చేసే అన్ని కార్యక్రమాలు, బోనాలు కానీ, బతుకమ్మలు కానీ, అవన్నీ కూడా మనం ఈ యొక్క యువతని మైండ్లో పెట్టుకొని వాళ్ళు మర్చిపోకుండా, మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మనము స్పిరిచువల్ ఈవెంట్ చేసాం. స్పిరిచువల్ ఈవెంట్ ఎంత తెలిసి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓకే, మనకు రాముడు, సీత వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇలా నేను చేస్తున్నాం అని. అలాగనే వీళ్ళకి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఇక్కడ ఆ రోజు ఏఐ అనేది ఎందుకు పెట్టినామంటే, ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలియకపోతే పిల్లలు ముందుకెళ్ళలేరు. అంతేకాకుండా ఎంతో మంది పిల్లలు ఏఐ అంటే జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి 2-3 ప్రాంప్ట్లు ఇచ్చేసి దానికి వచ్చిన రెస్పాన్స్ తీసుకొని ఓ ఇదేనా ఏఐ అనుకుంటున్నారు. అలా కన్ఫ్యూజ్ అయ్యే పిల్లలందరినీ కూడా మనము మైండ్ లో పెట్టుకొని, నానా ఇది ఏఐ అంటే ఓన్లీ ఇంతే కాకుండా ఏఐ అనేది ఒక కోర్సు, వాళ్ళకి ఒక కరెక్ట్ పరికరాలు కావాలి, అంటే టూల్స్ కావాలి టు లెర్న్ ద ఏఐ. సో వాళ్ళ గురించి మనము కొన్ని ఇప్పుడు కూడా మన కన్వెన్షన్ కి ముందే వాళ్ళని ఆ ఏఐ ప్రోగ్రామ్ కి తయారు చేయడానికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము ట్యూటరింగ్ పెట్టాం అనమాట. అంటే వీఆర్ రన్నింగ్ సెషన్ టు హెల్ప్ దెమ్ హౌ టు లెర్న్ అండ్ వాట్ టు లెర్న్ ఇన్ ఏఐ. సో ఆ ఒక పాత్ లో దే వాంట్ నావిగేట్ ఇట్, హౌ టు నావిగేట్ ఇన్ టు ద ఏఐ అనేది ఒక ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకు. ఈ ట్రైనింగ్ ఉన్న పిల్లలందరూ కూడా ఆ ఏఐ ప్రోగ్రామ్ లో పాల్గొని ఎంచక్క ఆ ఒక కాంపిటీషన్ లో పాల్గొని వాళ్ళకు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏంటి, 2 ప్రాంప్ట్లు ఇస్తే ఏంటి, 3 ప్రాంప్ట్లు ఇస్తే ఏంటి, ప్రాంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఎంత మంచి అవుట్పుట్ వాళ్ళు చేయగలుగుతున్నారు. అంటే ఆర్ట్ ఫామ్ కానీ, మ్యూజిక్ కానీ, వీడియో కానీ వాళ్ళు ఏదైనా సరే దానికి తీసుకొచ్చి దాన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తున్నామండి. అంటే అట్లా మనం ఎంకరేజ్ చేసుకుంటూ, అంతేకాకుండా ఆ రోజు వాళ్ళకి మనము నెట్వర్కింగ్ ఈవెంట్ పెట్టాం. యూత్ నెట్వర్కింగ్ ఈవెంట్ మనకి ఎంచక్క బ్యాంక్వెట్ లో మనం అందరం పెద్దవాళ్ళందరూ అక్కడ ఉంటే, యూత్ ఏమో ఆ రోజు నెట్వర్కింగ్ ఈవెంట్ ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు వేరే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా కలిసి వాళ్ళ గురించి చెప్పుకొని ఒక గ్రూప్ తయారవుతుంది. సో అట్లా మనకు మాటా ఫ్యామిలీలో ఈ పిల్లలందరూ వస్తారు. అంతేకాకుండా నెక్స్ట్ డే మనం ఏం చేస్తున్నాము, కాలేజ్ ప్రెప్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, సిఎంఏ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఎవరైనా మెడికల్ పిల్లలు వస్తే వాళ్ళు సిఎంఏ ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు, అంటే కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో పాల్గొనొచ్చు, వాళ్ళకు దాంట్లో క్రెడిట్స్ వస్తాయి. ఓకే, అట్లా ఇంకా మనకి ఎంచక్క నెక్స్ట్ డే కహూట్ లాంటి ప్రోగ్రామ్ లో 2 hours సెషన్ వాళ్ళకి యూత్ ఫోరంకి ఇచ్చేసాం. దాంట్లో ఒక బోర్డు వచ్చి ప్రెజెంట్ చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ కిడ్స్ వచ్చేసి దే విల్ గివ్ దేర్ ఐడియాస్ టు ద పీపుల్. ఓకే, ఒక మంచి హెల్తీ కాంపిటీషన్ తోటి హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకు ఎంచక్క వాళ్ళు ముందుకెళ్లేలాగా మనం సహాయపడుతాం అనమాట యూత్ కి. అంతే, మనం ఎప్పటి నుంచో ఇక్కడ మనం యూత్ అలా చేస్తున్నాం. అదే భారతదేశంలో అయితే మనము మన ఏది తెలంగాణ గవర్నమెంట్ తోటి మనం టాస్క్ తోటి మనం ఎంఓయూ రాసుకొని దాదాపుగా మనం 600 మంది పిల్లలకి, అంటే ఎవరికి, మన స్టూడెంట్స్ కి మనం వాళ్ళకి ట్రైన్ చేసామండి. ఏఏలో ట్రైన్ చేసాము, స్ప్రింగ్ బూట్ లో ట్రైన్ చేసాం. దాంతో వాళ్ళకి ఎంతో మంది పిల్లలకి జాబులు కూడా చేయండి. సో ఇట్లా మనం ఏం చేసాం సరే యూత్ ని మైండ్ లో పెట్టుకొని చేస్తాము. ఈ కన్వెన్షన్ కూడా మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ఈ యొక్క యువతని ఆలోచన మైండ్ లో పెట్టుకొని మనము అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి పొందుపరచాం అనమాట. ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఉండాలి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొత్తం మీ బలగం ఎంత ఉందో చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. సో ప్రీతి గారు, సో మనకు దగ్గర ఒక 6 నుంచి 7 నెలల నుంచి ఈ ప్లానింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి. మనకు 30 కమిటీలు అండ్ కన్వెన్షన్ మెయిన్ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్, మనకు అక్కడ నుంచి కాకుండా ఇక్కడ కూడా పొలిటీషియన్స్ అండ్ ఈ 30 కమిటీలు, హాస్పిటాలిటీ, ఫుడ్, రిజిస్ట్రేషన్, బ్యాంక్వెట్, లైక్ ఇట్లా 30 కమిటీలు. ప్రతి ఒక్క కమిటీ, ప్రతి ఒక్కరు మనకు చూసుకుంటే వాళ్ళు దీంట్లో పండిపోయి ఉన్నారనమాట. ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళు కరెక్ట్గా అడాప్ట్ అయ్యే విధంగా కోర్ కమిటీ, ఏదైతే కోర్ కమిటీ ఉన్నాయో కోర్ కమిటీ మనం సెలెక్ట్ చేయడము. అండ్ వాళ్ళు కూడా దాంట్లో ఆల్రెడీ పండిపోయి ఉన్నారు కాబట్టి ఎవరిని ఏ విధంగా మనము తీసుకొని వస్తే ఈవెంట్ని సక్సెస్ చేయగలమన్న ఒక హై లెవెల్ థింకింగ్ వాళ్ళందరిలో ఉంది. కాబట్టి ఈ కన్వెన్షన్ ఇంతవరకు ఇంకొక మనకు 3 weeks లో ఉంది. సో సక్సెస్ఫుల్గా ఎలా జరగబోతుందో మన కళ్ళ ముందు తెలిసిపోతుంది. సో దీనికి టీం వచ్చి దగ్గర మనకు 300 to 400 మెంబర్స్ ఆల్రెడీ మనకు ఉన్నారండి. చైర్స్ కానీ, కోచర్స్ కానీ, అడ్వైజర్స్, మెంబర్స్, ఇలాగ ప్రతి ఒక్క టీము, లైక్ కొన్ని హాస్పిటాలిటీ 60-70 మంది, ఫుడ్ 50-40 మంది, ఇలాగ ప్రతి దానికి రిజిస్ట్రేషన్, బ్యాంక్వెట్, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఒక పర్ఫెక్ట్ టీం. సో వాళ్ళ ఇంతకుముందు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళని సెలెక్ట్ చేయడము అండ్ వాళ్ళ ప్లాన్, వాళ్ళ ఎగ్జిక్యూషన్స్, అండ్ అలా కాకుండా మాకు ఎవ్రీ వీక్లీ ట్వైస్ వాళ్ళ కమిటీలతో మీటింగ్స్, ఎలా నడుస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు, మీకు ఏమైనా డిపెండెన్స్ ఉందా, క్రాస్ కమిటీలు ఉంటే క్రాస్ కమిటీలతో మీరు ఏం కావాలి, మీరు ఇచ్చారా, ఏదైనా బయట నుంచి తీసుకొచ్చేది ఉందా, బడ్జెట్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది.
ఒక టీం నుంచి ఒక టీంకి ఉన్న వాటిని ఆ క్రాస్ కమిటీని ఒక దారికి తీసుకొని వచ్చి వాటికి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు చేకూర్చి అండ్ ఏవేవి కావాలి మనకు వెన్యూలో ఉంటుంది, వెన్యూలో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, వాటిని ప్లాన్ చేయాలి, ముందే అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ లైక్ చైర్స్ కానీ టేబుల్స్ కానీ టేబుల్ పైన క్లాస్ కానీ ఎవ్రీథింగ్. సో మనం అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో మనకు బ్యాంక్వెట్ రోజు మనకు గ్రాండ్ లుక్ ఉండాలి. సో వాటికి ఎలాగా ప్లాన్, డెకరేషన్ ఏంటి. సో గిరిజ గారు ఉన్నారు, గిరిజ మనకు ఆస్థాన డెకరేటర్. మనకి ఏ ఈవెంట్ జరిగినా సో ఏ ఈవెంట్ జరిగినా గిరిజ గారు ముందుండి మనకు మాట ఈవెంట్లకు చేస్తున్నారు. సో ఇప్పుడు కన్వెన్షన్ అనేసరికి తను కూడా చాలా ఉత్సాహంతో ఎన్నో ఐడియాస్ తోటి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ దగ్గర ఇప్పటికి 15 సార్లు మనము ఎక్స్పో సెంటర్కి వెళ్ళి దాన్ని విజిట్ చేసి ఏది ఎక్కడ రావాలి, సో వెండర్స్ ఎక్కడ రావాలి, అండ్ మనం వెండర్ స్టాల్ కూడా ఎలా అరేంజ్ చేయాలి, వచ్చిన ప్రతి ఒక్కరు వెండర్లోకి వెళ్ళడానికి ఎలాగా, సో అవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసి, సో కన్వెన్షన్ మెయిన్ ఎక్కడైతే హాల్ ఉందో హాల్కి వెళ్ళే ముందే ప్రతి ఒక్కరు వెండర్ నుంచి వెళ్తే వెండర్లో కూడా వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అరే ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు, ఇన్ని స్టాల్స్ ఉన్నవి, ఇన్నోటి ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనం వెండర్ సైడ్ చూసుకుంటే సో జ్యువెలర్స్ కానీ, క్లోత్స్ కానీ, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ట్రావెల్, ఇలాగ ప్రతి ఒక్క వింగ్ని, రియల్ ఎస్టేట్ మనకి ఇండియా నుంచి, అండ్ మనకు ఎంఎస్ఎన్ రియాలిటీ, సో వాళ్ళు మనకు పెద్ద స్పాన్సర్. సో వాళ్ళది అక్కడ బూతులు కానీ, అండ్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళి మీరు మాట్లాడొచ్చు ఆ స్టాల్ దగ్గర. అలాగే మనకు ఎక్స్పాక్ట్, సో ఈవెంట్స్ అండ్ రెమిట్ సర్వీస్, సో డబ్బులు ఇండియాకి పంపించడం కానీ అదర్ కంట్రీస్కు, సో వాళ్ళు కూడా మనకు మెగా స్పాన్సర్గా ఉన్నారు. సో వాళ్ళ స్టాల్స్ కూడా అక్కడ ఉండడం, అండ్ దెన్ వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి ఎలాగ మనము ఈవెంట్స్, మన వేరే ఈవెంట్స్ ఉన్నా సరే వాళ్ళ సర్వీస్ని యూజ్ చేసుకోవడానికి కానీ ఆ సదుపాయాలన్నీ పొందుపరచడం జరిగింది. ఇలాగా 30 కమిటీస్, దగ్గర 300 to 400 మెంబర్స్, అందరు వెల్ డిజర్వ్డ్ పర్సన్స్, చైర్స్, కో చైర్స్, మెంబర్స్, అడ్వైజర్స్, ప్లాన్, ఎగ్జిక్యూషన్ అంతా ప్రాపర్గా ప్లాన్గా వెళ్తుంది అనమాట. సో ఇదంతా ఈ విధంగా వెళ్తుంటే డెఫినెట్గా మాట ఒక గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది కన్నుల ముందు మనకు కనిపిస్తుంది. అలాగా మనం ప్రతిదీ ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం. తప్పకుండా 300 నుండి 400 మంది వాలంటీర్లు, 30 కమిటీలు, ఇంతమంది నిర్విరామంగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఒక మంచి విజయంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఈ కన్వెన్షన్ కి మరి కన్వీనర్ ఎవరు, కోఆర్డినేటర్లు ఎవరు, వారి గురించి చెప్తారా? తప్పకుండా అండి. మన కన్వెన్షన్ మొట్టమొదటిగా ఫౌండర్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్స్ మన టీంలో ఉంటారు. వాళ్ళు శ్రీనివాస్ గనగోని గారు, ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. అలాగే ప్రదీప్ సామల గారు, ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. అలాగే జితేందర్ రెడ్డి గారు, ఆయన అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. అదొక టీము. ఆ తర్వాత మనకు కన్వెన్షన్ కోర్ కమిటీలో ఇప్పుడు ప్రెసిడెంట్ గా నేను రమణ కిరణ్ దుద్దాగి, ఆ తర్వాత మనకు శ్రీధర్ గుడాల గారు మన కన్వీనర్ అనమాట. తను ఎందుకు మనము ఫిలడెల్ఫియాలో మనము ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ అంటే ఎందుకు చేయాలనుకున్నామంటే, మనకు శ్రీధరు వాళ్ళ బలగం చాలా గట్టిగా ఉంది కాబట్టి, బలగం 2 ఉన్నాయి కాబట్టి మన శ్రీధర్ కూడా అలా చేతుల మీదుగా చేపియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకు కో కన్వీనర్ కింద టోనీ జన్ను గారు మన ట్యాంపా నుంచి, అలాగే దాము గేదాల గారు, అందరి బంధువయ్య ఆయన దాము గేదాల వారు తెలియని ఆయన ఎవరు ఉంటారు, ఆయన కూడా ఇంకొక కో కన్వీనర్. ఆ తర్వాత మనకి కోఆర్డినేటర్ల కింద ఇప్పుడు మనకి కళ్యాణి వెల్లంకొండ గారు ఉన్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ నరాల గారు, మహేంద్ర నరేలా గారు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన నగేష్ చిలకపాటి గారు, తర్వాత ఈవీపీ మన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఆయన గురించి మర్చిపోవడం ఎలా జరుగుతుంది కానీ ఆయన ప్రవీణ్ గూడూరు గారు, ఆయననే మొత్తం ఫండ్ రైజింగ్ కమిటీ చైరు అండ్ ఆల్సో అడ్వైజరు. ఆయన చేతుల మీదుగా ఎంతో మనం ఫండ్ కూడా మనం రేజ్ చేశాము. శిరీష గుండప్పనేని గారు ఉన్నారు, తను ఏది మన మెంబర్షిప్ అండ్ స్పిరిచువల్ డైరెక్టర్, తన చేతుల మీదుగానే మనము ఎంచక్క ఈ సీతారామ కళ్యాణం అండ్ పట్టాభిషేకం జరగబోతుంది. సురేష్ ఖజానా స్పోర్ట్స్ ఈవెంట్స్ చేయబోతున్నాడు. అట్లా మనకి ఎంతో మంది కార్యకర్తలు మన యొక్క కార్యకర్తలు అందరూ కూడా దాంట్లో ఉండి, ఇప్పుడు మల్లిక్ బొల్లా ఉన్నాడు, అక్కడనే మల్లిక్ బొల్లా కూడా మనకు పెన్సిల్వేనియాలో వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మనకి. అలాగా మనకు రంగా సూరా అని ఆయన అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫ్రమ్ వర్జినియా. అట్లాంటి మన అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు. స్వాతి అట్లూరి గారు ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ టీమ్ మెంబర్. స్వాతి అట్లూరి గారు మనకు ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ డైరెక్టర్. సో ఇదంతా కూడా కోర్ టీమ్ కింద పెట్టుకొని మనము చక్కగా మనం ముందుకు నడిపిస్తాం. దాని తర్వాత మనకు ఈ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, తర్వాత ఆర్బీపీస్ ఉంటారు ప్రతి ఒక్క చాప్టర్ కి. అంతేకాకుండా ఈ 30 కమిటీలు విజయ్ చెప్పిన అందరు కూడా ప్రతి ఒక్క సంవత్సరం నుంచి పని చేసుకుంటూ వస్తేనే ఈ యొక్క కార్యక్రమం ముందు పెట్టబోతున్నమాట. అలాగా సో ఇందాక మనము సేవా సంస్కృతి సమానత్వం గురించి కాస్త మాట్లాడుకున్నాం కదా.
సో ఇప్పుడు ఆ నినాదంతో వెళ్తున్న మాటాకి కన్వెన్షన్ ద్వారా వచ్చే నిధులను ఎటువంటి సేవా కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తున్నారు? ముందుగా చూసుకుంటే మాట సేవ సంస్కృతి సమానత్వం దాంట్లో సేవ అనేది మొదటి పీట. మనం ఫస్ట్ టైం మాట ఎప్పుడైతే లాంచ్ చేశామో ఫస్ట్ సేవా కార్యక్రమం ఇండియా నుంచి స్టార్ట్ చేసాం. సో అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ అండ్ యుఎస్లో కూడా సో ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినట్టు సో అడాప్టివ్ రోడ్ కానీ, హెల్త్ క్యాంపులు కానీ, అడాప్టివ్ పార్క్ కానీ ఇలాంటివి ఎన్నో, అండ్ అలాగే ఆన్లైన్ సెషన్స్, టాక్సేషన్ ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు. సో ఇండియాలో చూస్తే సో డిసెంబర్ ఎండింగ్, డిసెంబర్ 25, 26, 27, ఈవెన్ 31 నైట్, జనవరి 1 రోజు కూడా మాట సేవా కార్యక్రమాలు చేయడానికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో కిరణ్ గారు, నేను అండ్ అలాగే ఇంకొంతమంది మన బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా అప్పుడు 31 అండ్ 1, 2, 7th వరకు జనవరి మేమంతా అక్కడ ఇండియాలో సేవ చేయడానికే మేము ముందుండి అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 31 నైట్ సో మనకు బేసికల్గా డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళకు సో గవర్నర్ చేతుల మీదుగా జనవరి 1 రోజు మనము డివైజెస్, స్టిక్స్, సో మనకు ఎలక్ట్రానిక్ డివైజెస్ అది కూడా తెలుగు ఉభయ రాష్ట్రాల నుంచి కనుగొన్న వాళ్ళు. సో ఇది బేసికల్లీ అందులకు సో ఆ స్టిక్ ఉంటే అది చెప్తుంది అనమాట ముందు ఏంటి గొయ్యుందా, ఏంటి ఎత్తుందా, తగ్గుందా అనేది. సో ఇస్ ద డివైస్ స్టిక్ బ్లూ, ఇట్స్ బేసికల్లీ ఇన్ఫ్రారెడ్. సో అలాంటి డివైజెస్ ని మేము 31 నైట్ రోజు ప్లాన్ చేసి జనవరి 1 రోజే ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కిరణ్ గారు, ప్రెసిడెంట్ గారు ముందుండి ఆ రోజు జనవరి 1 రోజు అది ఇండియాలో మనకు అక్కడ గవర్నర్ గారి చేతుల మీదుగా అక్కడ ఈవెంట్ చేయడం జరిగింది. అలాగే సంగారెడ్డి, సదాశివపేట, మహబూబ్నగర్, నెల్లూరు, విజయవాడ, వైజాగ్, గుంటూరు ఇలాగ ప్రతి చోట ప్రతి ఏరియాలో మన బోర్డు మెంబర్స్ ఇలాంటి వాళ్ళు అన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. సో ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి పునాది వేసిన ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కానీ, ఫౌండర్స్ వీళ్ళందరూ సో ఆ బాటలో ముందుకు వెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం కన్వెన్షన్ చేస్తున్నామో సో కన్వెన్షన్ మన జనరల్ గా 2 days కన్వెన్షన్ ఉంటుంది, బ్యాంక్వెట్ నైట్ అండ్ సెకండ్ డే. కిరణ్ గారు ఇంతకుముందు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మిగతా మనకు ఏదైతే 33% ఫండ్ ని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవాలన్నది మాట ఒక సూత్రం. సో ఈ సూత్రం పైన ఇలాంటి సేవా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, ఇండియాలో కూడా మెగా హెల్త్ క్యాంపులు, కిరణ్ గారు 30-35 మంది డాక్టర్లను తీసుకొని వెళ్ళి ఒక హాస్పిటల్ని దించారు వాళ్ళ ఊర్లో. సో అక్కడ ఎంతో మంది సో దగ్గర 800 నుంచి 1000 మంది వాళ్ళకు సేవలు చేసి పీడియాట్రిషియన్, ఆర్థోపెడిస్ట్, కార్డియాలజిస్ట్ ఇలాగ ఫిజిషియన్స్ ఎంతో మంది. అండ్ అలాగే మనకు ఎన్నో మాట హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం, ఏదైనా వెళ్తే ఐకి కానీ డెంటల్ కానీ ఇలాంటి ఏదైనా వెళ్తే ఒక అటెంప్ట్లో కాదు సో మల్టిపుల్ అటెంప్ట్స్ వెళ్ళాలి. ఈవెన్ కాళ్ళ నొప్పులు అలాంటివి చాలా మందికి మనకి ఇండియాలో తెలుసు, వాళ్ళ కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు ఇలాంటివి ఉంటాయి. సో కొన్ని పట్టించుకోకుండా ఉంటారు. సో మన హెల్త్ క్యాంప్ వల్ల వాళ్ళు ఎంతో మంది వచ్చి చూయించుకొని తర్వాత వాళ్ళు దండాలు పెడుతుంటే ఎంత అభినందన ఉంటుందంటే మనం చేస్తున్న సేవ చాలా చిన్నదనిపిస్తుంది. సో వాళ్ళకు అలాంటివి చేస్తుంటే సో ఈ హెల్త్ కార్డు ఇష్యూ చేసి వాళ్ళు 3 సార్లు 4 సార్లు వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉచితంగా చూయించుకోవడం అండ్ మాట పేరు మీద ఇలా జరగడం చాలా ఆనందం. సో మేము అడిగిన క్వశ్చన్స్ కు ఈ సేవా కార్యక్రమాలకు మాట ముందుపీట వేస్తూ సో ఈ ఏదైతే ఫండ్ ఉందో 33% సో సేవల కోసం ఉపయోగించడం జరుగుతుంది. మేబీ సంతృప్తి వాస్ ద వర్డ్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఒక మనిషికి ఇవన్నీ మనం ఇంత సేవా కార్యక్రమాలను నిర్వహించినప్పుడు ఆ తృప్తి, సంతృప్తి అది ఆకాశాన్ని అంటుతాయి. అంతేనండి. ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తాను మన విజయ్ చెప్పిన దానికి. ఇప్పుడు సేవలో తృప్తి, మనకు సంస్కృతిలో బాధ్యత, సమానత్వంలో యాక్యత, ఈ 3 ఉంటాయి అన్నమాట. చాలా చక్కగా అలాగా అదేనండి. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు మనం అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మనకు ఏదైనా కన్వెన్షన్ అంటే 3 రోజులు చేస్తారు. మనం మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది 1.5 డేకి. ఇప్పుడు విజయ్ చెప్పిన అన్ని కార్యక్రమాలు ఏదైతే చెప్పాడో మనము స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం మాత్రం 3 రోజులకు తెచ్చుకుంటాము. కాకపోతే ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేసేది మాత్రం 1.5 డేకి. ఆ 3rd డే వచ్చిన మిగిలిపోయిన డబ్బులతోటి ఇప్పుడు ఈ ఏవైతే సేవా కార్యక్రమాలు అవి చేయడానికి అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఏ నయా పైసా కూడా మనం ఎక్కడ స్పాన్సర్లు ఇచ్చిన, దాతలు ఇచ్చిన ఆ డబ్బుల్ని మనము అఫోర్డబిలిటీ అంటే ఎకనామికల్లీ గ్రాండ్ స్కేల్లో మనము ఈ యొక్క కన్వెన్షన్ హోస్ట్ చేస్తాం. అంటే అట్లా చెప్పి క్వాలిటీలో తక్కువ ఉండదండి. మనకు మీరు దేవిశ్రీ ప్రసాద్ చూసుకోండి, సుమాన్ చూసుకోండి, ఇప్పుడు ప్రదీప్
మాచిరాజు చూసుకోండి, ఇక్కడ నిఖిల్ చూసుకోండి, ఏదైనా సరే మీకు క్వాలిటీ కనిపిస్తుంది. ఆ క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ ధరలో అట్లా మనం చేయగలుగుతాం అన్నమాట. అది వీటి అన్నిటికీ మన యువత ఒక యూత్ కమిటీ అనేది ఉందా? ఆ యూత్ కమిటీని ఏ రకంగా మీరు ప్రోత్సహిస్తున్నారు? మనకు ఒక మంచి స్ట్రాంగ్ యూత్ కమిటీ ఉందండి. దానికి చేరు చేతన్ అని, తర్వాత కోచేరు శరణ్య దుద్దాగి, తర్వాత అన్విత గుడు అని వీళ్ళ పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా మనకు ఎన్నో మనకి ఈ రాష్ట్రాల్లో దగ్గర ఉన్న పిల్లలు అందరూ కూడా కలిసి ఎంచక్క ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ యూత్ ప్యానెల్ లో ఏదైతే మాట్లాడుతున్నామో ఈ నెట్వర్కింగ్ ఈవెంట్ మొత్తం చేసేది, దాన్ని హోస్ట్ చేసేది కూడా ఆ పిల్లలే. అంతేకాకుండా మనకి బ్రేక్అవుట్ సెషన్స్ అనుకున్నాం కదండి, బ్రేక్అవుట్ సెషన్స్ లో వాళ్ళకి యూత్ ఫారం కి మనం ఒక 3 గంటలు అట్లా అలకేట్ చేయడం జరిగింది. ఆ దాంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్యానల్, ఒక ప్యానల్ వస్తుంది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ కిడ్స్ వాళ్ళ యూత్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి అక్కడ వాళ్ళ ఒక అనుభవాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ దే విల్ షేర్ విత్ కిడ్స్. అంతేకాకుండా మన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎన్నో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఈ యొక్క యూత్ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా ఈ యూత్ కమిటీలో వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఈ అమెరికాలో ఫ్రీ హెల్త్ క్లినిక్ రన్ చేస్తాం. మనం ఈ ఫ్రీ హెల్త్ క్లినిక్ లో మనము న్యూ జెర్సీలో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే నాడు సైదాపేటలో రన్ చేస్తాం మనం. అలాగనే మనకు అట్లాంటాలో ఎవ్రీ వీక్ రన్ చేస్తాం. అలాగనే మన కొలంబస్ లో ఎవ్రీ క్వార్టర్, అలాగే న్యూయార్క్ లో ఎవ్రీ క్వార్టర్, ఇప్పుడు వర్జీనియాలో ఎవ్రీ 6 months అట్లా మనం ఎప్పుడు రన్ చేసుకుంటూ పోతూ ఉంటాం కదా. ఈ అన్నిటికి కూడా యూత్ కమిటీ ఇట్లాంటి పిల్లలు వచ్చి అక్కడ వాళ్ళు సేవా కార్యక్రమం చేసుకొని వాళ్ళకి ఎంచక్క వాళ్ళకి వాలంటీర్ అవర్స్ కూడా వస్తాయి. సో ఒక్కటి చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మెడికల్ స్టూడెంట్ కానీ మెడ్ గ్రాడ్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు ఎవరికైనా షాడో చేయాలనుకోండి, ఇఫ్ గో టు ఎన్ హాస్పిటల్ వాళ్ళు ఓన్లీ ఒక డాక్టర్ కి మాత్రమే షాడోయింగ్ చేయగలుగుతారు. అదే మన హెల్త్ క్లినిక్ లో మనకు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మనం అన్ని స్పెషాలిటీస్ ఒక దగ్గర తెస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే వచ్చిన పిల్లలు వాలంటీర్స్ ఉంటారో వాళ్ళు కనుక ఈ హెల్త్ క్లినిక్ లో పాల్గొంటే వాళ్ళకి దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు షాడో మల్టిపుల్ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్. కార్డియాలజీ కానీ, మీరు ఫిజికల్ థెరపీ కానీ, న్యూరాలజీ కానీ, జనరల్ ఫిజిషియన్స్, మనం వైటల్స్ టెస్ట్ చేస్తాం, దాంట్లో అన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటాము. సిపిఐ ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి. సిపిఐ ట్రైనింగ్ లో కూడా వాళ్ళు నిష్ణాతులు అవుతారు. సో ఇలాగా వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి ఎంచక్క మన మాటలో చేరితే వాళ్ళకి సంపూర్ణంగా అన్ని క్రెడిట్స్ వస్తాయి. వాళ్ళకి ఎంచక్క సేవ చేసినందుకు సంతృప్తి, మనం అనుకున్నాం కదా, తృప్తికి ఒక పై ఎత్తు సంతృప్తి, అది కూడా కలుగుతుంది. వాళ్ళు పండుకున్నప్పుడు ఈ రోజు ఈ సేవ కార్యక్రమం చేసినామని ఒక మంచి ఒక ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇట్లా మన యూత్ కమిటీ ఇక్కడనే కాకుండా వాళ్ళు అడాప్టివ్ రోడ్ కానీ, అడాప్టివ్ పార్క్ కానీ, మీరు ఏ సేవా కార్యక్రమం తీసుకున్నా సరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బతుకమ్మ అనుకున్నాము, అంతేకాకుండా బోనాలు అనుకున్నాము. ఎక్కడైనా సరే బోనాలలో పిల్లలు పోతురాజులుగా వేసింది ఎక్కడ చూసారా? ఇక్కడ అమెరికా గడ్డ పైన పుట్టిన పిల్లలు పోతురాజులు, తర్వాత అమ్మవార్లు. అంటే వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం మనం అంటే, ఒక అమ్మవారి తప్పేస్తే మీరు కూడా వేస్తారు, ప్రీతి గారు అమ్మవారి వేషం వేస్తారు ఆ రోజు. అట్లా అమ్మవారి వేషం వేస్తే అమ్మవారి తమ్ముడు పోతురాజులు అని చెప్పి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మన యొక్క కల్చర్ ని, సంస్కృతి, వాళ్ళకి సంప్రదాయాలని వాళ్ళని నేర్పిస్తున్నాం కాబట్టి ఇంచక్క యూత్ కూడా ముందుకు వస్తుంది అనమాట. అలాగా ఒక ఫ్యూచర్ పాత్ వేసుకోవడానికి చాలా మంచి చక్కటి అవకాశం. అంతేకాకుండా మీరు తెలుగు భాష మీద అన్నారు కదా, మేము ఇంకోటి ఏంటంటే మేము తెలుగు భాషకి మనం మంచి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు సిల్కనాంధ్ర మనబడి వాళ్ళు తెలుగు నేర్పిస్తూ ఉంటారు. అలాగే ఎన్నో ఆర్గనైజేషన్స్ తెలుగు నేర్పిస్తూ ఉంటారు. మేము వాళ్ళతోటి చేయగలిపి ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు ఎవరైనా తెలుగు నేర్చుకోవాలన్నారు అనుకోండి, ఇప్పుడు విజయవాడ పిల్లలే తెలుగు నేర్చుకుంటారు సిల్కనాంధ్ర మనబడి. మా పిల్లలు ఆల్రెడీ తెలుగు నేర్చుకొని వాళ్ళు సర్టిఫికేషన్ కూడా చేశారు. అంటే 5 years సర్టిఫికేషన్ చేసి వాళ్ళకి 32 credits వచ్చినాయి. వాళ్ళు ఇంకా 10 మందికి తెలుగు నేర్పిస్తున్నారు. అంటే మనకు తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో పాటు మన యువతకి తెలుగు నేర్చుకోమని మనకి ప్రోత్సహిస్తాము. మనం చేసే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగులోనే ఉంటాయి. మనం ఆంగ్ల పదాలు దొరలకుండా వాళ్ళకి ఎలా మాట్లాడాలి అని ఓనిమా లాంటి కార్యక్రమాలు కూడా మనం కండక్ట్ చేస్తాం. అంటే 1 నిమిషం మాత్రమే, జస్ట్ ఏ మినిట్ ఉంటాయి కదా, అట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి దాంట్లో వాళ్ళకి ఓకే వాళ్ళు స్టేజ్ పైన ఎక్కి, వేదిక మీద ఎక్కి మనం ఒక నిమిషం మాట్లాడాలి తెలుగులో ఆంగ్ల పదాలు దొరకకుండా అంటే అది ఎట్లా మాట్లాడతారు అంటే అవన్నిటికీ కూడా మేము ప్రోత్సహించే వాళ్ళు తెలుగు నేర్చుకోమని చెప్తా ఉంటాం అనమాట. అంటే అది ఎట్లా చేస్తాం, వేరే ఆర్గనైజేషన్స్ తోటి మేము హ్యాండ్ షేక్ చేస్తాం. అట్లా ఇప్పుడు ఇక్కడ సాయిదత్త పీఠం ఉంది, గురుకులం చేస్తూ ఉంటది. మేము చాలా మంది మన ఈ మాటల్లో ఉన్న పిల్లలు అక్కడ గురుకులంలో నేర్చుకుంటారు. అలా ఏవైనా పద్యాలు కానీ, భగవద్గీతలు కానీ అట్లాంటివి కానీ. అదే వాళ్ళకు కరికులం నేర్చుకోవాలనుకోండి, అప్పుడు మనకు వ్యాకరణం నేర్చుకోవాలంటే ఇలాంటి సిల్కనాంధ్ర మనబడి ఇలాంటి మంచి సంస్థల్లో చేరి వాళ్ళు తెలుగు నేర్చుకుంటారు. దానికి అంతటికి మేము ప్రోత్సహిస్తాం అనమాట. ఇగో ఇక్కడ వెళ్ళి నేర్చుకునే వాళ్ళతో మేము సమన్వయం అయ్యి ముందుకెళ్తా ఉంటాం. ఈ మహాసభల తర్వాత మరి మాట అమెరికాలో మరిన్ని కొత్త అధ్యాయాల్ని ప్రారంభించాలనే ఆలోచన ఉందా? తప్పకుండా అండి. చాలా అధ్యాయాలు ఆల్రెడీ ఇప్పుడు మన మాట
కన్వెన్షన్ కిక్ ఆఫ్ మన ఈ 30 చాప్టర్లలో ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, సో అందరి నుంచి అక్కడ ఏ చాప్టర్లో ట్యాంపా ఉందనుకోండి, అక్కడ ఉన్న కోర్ లీడర్స్ని వేరే అసోసియేషన్ తోటి కలుపుకొని పోయేది. మన మాట ఒకటి ఎప్పుడండి, మన ఎవ్వరికి కాంపిటీషన్ కాము. అది మనకి స్టార్టింగ్ నుంచి మన చాప్టర్లో కూడా ఎవరికైనా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అండ్ టీం కూడా అలా ఉంది. అందరం మేము కలిసి పని చేస్తున్నాం, ఏ అసోసియేషన్ అయినా సరే. సో దానివల్ల మన కిక్ ఆఫ్ ఈవెంట్లో ఈ 30 చాప్టర్లో 30 కిక్ ఆఫ్ ఈవెంట్లు నడిచినప్పుడు, సో ప్రతి దగ్గర అందరూ వచ్చారనమాట. నాట్స్ కానీ, థానా కానీ, వేరే అన్ని అసోసియేషన్స్, టీటీఏ వాళ్ళందరూ ఎక్కడైనా సరే మన కిక్ ఆఫ్లోకి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో మనం కూడా వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం కూడా వెళ్ళడం జరిగింది. సో చాలా ఫ్రెండ్లీ భావంతో మనం లోకల్ అసోసియేషన్స్ అయినా ఆ చాప్టర్ అక్కడ ఇప్పుడు మనకు టీఫాస్ కానీ, టీఎల్సీఏ కానీ, ఇలాంటి ట్యాగ్ డివి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళు ముందుకొచ్చి ఈ కన్వెన్షన్ తర్వాత మనకు మాట, మీరు ఏదైతే కోర్ ప్రిన్సిపల్ ఉన్నాయో సేవా సంస్కృతి సమానత్వం, మేము దానికి ఒక విధంగా మాకు అట్రాక్ట్ అయ్యాము. సో మీరు పెట్టిన ఆ ప్రిన్సిపల్స్, సేవలు మీరు చేస్తున్నారు, సంస్కృతి అందిస్తున్నారు, ఈక్వాలిటీ చూపిస్తున్నారు, అందరు ఉండాలని. సో ఇలాంటి ఈ కోర్ ప్రిన్సిపల్ మాకు నచ్చి మేము కూడా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాక్సన్విల్, సో మనకు అక్కడ నుంచి మనకు రిక్వెస్ట్లు రావడం జరిగింది. అండ్ ఫ్లోరిడా మియామి నుంచి. సో నెక్స్ట్ మాట ఈ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ చాప్టర్స్తో పాటు ఎన్నో చాప్టర్స్. సో వెస్ట్ కోస్ట్ మనకు ఇప్పుడు సియాటల్లో మంచి ఉంది, ఇప్పుడు లాస్ ఏంజల్స్లో మనకు రిక్వెస్ట్లు ఉన్నాయి. సో ఇవన్నీ మనము ముందుకెళ్ళి వాటిని త్వరలో ఈ కన్వెన్షన్ తర్వాత సో అక్కడ కూడా మనము టీముని అండ్ లాంచ్ చేయడం కూడా జరిగే ప్లాన్లో మేము ఉన్నాం అనమాట. అవి ముందు డీటెయిల్స్ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని మనము మాట వెబ్సైట్లో పొందుపరుస్తాం. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్లు సోషల్ మీడియా ఆల్వేస్ మన సోషల్ మీడియా టీం మనకు లక్ష్మణ్ అండ్ శ్రీకాంత్ టీం, సో వాళ్ళు చాలా పనిచేస్తున్నారు. సో మాటకు అలాగే గోపి ఉట్కూరి, సో వెబ్, సో ఆయన కూడా చాలా ప్రతి దాన్ని అప్డేట్ తీసుకొచ్చి వెబ్లో అప్డేట్ చేయడం కానీ, మనకు ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, అండ్ వాట్సాప్లో మనకి ఎన్నో వాట్సాప్ ప్రతి చాప్టర్కి ఉన్నాయి. అండ్ నేషనల్ ఇలాగే ఎన్నో టీములు చాప్టర్స్, ఇలాగే కోర్ కమిటీ, ఇలాంటి అన్ని చాప్టర్లో అన్నిట్లో మెసేజ్ వెళ్ళాలంటే ఎంతో కష్టమైంది. సో రోజు వాళ్ళు కొన్ని అవర్స్ అండ్ అవర్స్ పెట్టి సో ప్రతి దగ్గర సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో అండ్ ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్, మనకు చాలా పెద్ద ఈమెయిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. మనకు చాలా మంది మన మెంబర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ టైం టు టైం ఈమెయిల్ వెళ్ళడం, అంతా టీం వర్క్, సిస్టమేటిక్ వర్క్, ఒకరి తర్వాత ఒకటి. ఓకే సోషల్ మీడియాలో ఇది వెళ్ళింది, ఓకే ఇది వాట్సాప్లో వెళ్ళాలి, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి పద్ధతిగా ప్లాన్ చేస్తూ టీం కూడా ఆ విధంగా పనిచేస్తుంది. ఒక తెలుగు భాషగా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని మనం ముందు తెలిసినట్టు ఏ చాప్టర్ ఒకరికొకరు పోటీ పడకుండా చాలా చక్కగా అందరూ కలిసికట్టుగా మన తెలుగు భాషని నిలబెట్టుకోవాలన్న ఒక ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తూ మీరు ఎంతో చక్కటి పనులు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు హోస్ట్ యూ గైస్ టుడే. కిరణ్ గారు అండ్ విజయ్ గారు మాతో ఈ టైం ఉండి మీరు చక్కటి మాకు కార్యక్రమాల గురించి చెప్పినందుకు, మీ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అండి. అయితే ఒకసారి మేము ఏంటంటే ఈ వేదిక ఆధారంగా మనకు ఈ మాధ్యమం ద్వారా ఈ ఒక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇదే మా ఆహ్వానము. మా ఒక్క మాటని మీ మాట అనుకొని మీ మాటగా మీరు ఆ రోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. జూన్ 19, 20 తారీఖుల్లో ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ ఓక్స్ లో మనం యొక్క మహోన్నతమైన ఒక తెలుగు సంబరాలు చేసుకోబోతున్నాము. మన మాట కన్వెన్షన్, సెకండ్ కన్వెన్షన్ సంబరాలు. మీరు అందరూ రండి. మీరు ఎంచక్క ఈ యొక్క పెళ్లిలాగా చేసుకొని మనం దీన్ని విజయవంతం చేస్తాము. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీరు అన్ని వివరాలు కావాలి అంటే convention.mata.us.org అంటే convention.mata.us.orgకి వెళ్ళండి. లేదంటే mata-us.orgకి వెళ్ళినా కూడా మీకు అన్ని లింక్స్ దొరుకుతాయి. అక్కడ అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పాల్గొనాలంటే ఎన్నో రకాలుగా పాల్గొనొచ్చండి. మీరు ఒక స్వచ్ఛంద సేవకుడు అంటే వాలంటీర్ గా మన దాంట్లో మీరు చేరొచ్చు, మెంబర్ గా చేరొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా స్పాన్సర్షిప్ చేయాలంటే మీరు స్పాన్సర్షిప్ చేసుకోవచ్చు. మీ ఒక బ్రాండ్ మార్కెటింగ్ అని అట్లా చేయాలంటే మీ కార్పొరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎంచక్క మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు రిజిస్టర్ చేసుకొని టికెట్లు కొనుక్కొని రావచ్చు. ఇట్లా ఎన్నెన్నో వెండర్ స్టాల్స్ పెట్టుకోవాలంటే వెండర్ స్టాల్స్ ఆపర్చునిటీ ఉన్నాయి. అన్ని కూడా మీ గురించే చేశాము. ఒక తెలుగు సంబరాలు చేసుకుందాము. ఎంచక్క తెలుగు వారిని అందరినీ కూడా పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో ఎంచక్క మనము పైకి తీసుకుపోదాము. ఈ యొక్క విజయవంతం చేద్దాం. నమస్కారం అండి.